ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పాఠశాలలోని విద్యార్థుల కొరకు ఈ యాక్టిజన్ ప్రోగ్రామ్ను తీసుకొచ్చింది. ఈ యాక్టిజన్ ప్రోగ్రామ్కు పాఠశాలలో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఈ యాక్టిజన్ యొక్క ముఖ్య ఉద్దేశం గురించి చూద్దాం. యాక్టిజన్ క్లబ్ అంటే విద్యార్థులలో చురుకైన సమాచారంతో కూడిన పౌరులుగా మారడానికి, 21వ శతాబ్దపు నైపుణ్యాలను పెంపొందించడానికి మరియు ప్రజా ప్రదేశాలను ఎలా రక్షించుకోవాలో, పారదర్శకత, ఎన్నికలను అర్థం చేసుకోవడం వంటి వాటిపై అవగాహన కల్పించడానికి స్థాపించిన ఒక క్లబ్బు. ఈ క్లబ్ విద్యార్థులను మంచి నాయకులను ఎన్నుకోవడానికి మరియు దేశ అభివృద్ధికి తోడ్పడడానికి ప్రోత్సహిస్తుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశాలను మనం పరిశీలించినట్లయితే, చురుకైన పౌరులుగా మార్చడం, 21వ శతాబ్దపు నైపుణ్యాలను పెంపొందించడం, సామాజిక బాధ్యతను పెంపొందించడం, ఎన్నికల అవగాహన అనేటివి జరుగుతుంది. దీని కొరకు యాక్టిజన్ క్లబ్ అనేది దేశ్ అప్నయాన్ అనే సంస్థ ద్వారా నిర్వహించబడుతున్నది. ఈ క్లబ్ పాఠశాల విద్యార్థులలో సామాజిక చైతన్యాన్ని పెంపొందించి వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తుంది. మరి ఈ క్లబ్ కొరకు మనం మన పాఠశాల యొక్క లీప్ యాప్ లాగిన్లో ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలో చూద్దాము. మన పాఠశాల యొక్క లాగిన్ క్రెడెన్షియల్తో లీప్ యాప్లోకి లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత గవర్నరెన్స్పై క్లిక్ చేయాలి. గవర్నరెన్స్పై క్లిక్ చేసిన తర్వాత సమగ్ర శిక్షపై క్లిక్ చేయాలి. సమగ్ర శిక్షపై క్లిక్ చేసిన తర్వాత ఎన్జిఓస్పై క్లిక్ చేయాలి. ఇందులో మనకు యాక్టిజన్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది. దీనిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు యాక్టిజన్ యొక్క ఉద్దేశాలకు సంబంధించి ఒక వీడియో ఉంటుంది. ఈ వీడియో అంతా వీక్షించిన తర్వాత ఈజ్ యువర్ స్కూల్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ద DASF ప్రోగ్రామ్ అని ఉంది. ఇక్కడ మనం ఇంట్రెస్ట్ చూపుతున్నట్లయితే ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాలి. ఎస్ అని ఇచ్చినట్లయితే ఇక్కడ సెలెక్ట్ టీచర్స్, ఇక్కడ ఒక టీచర్ పేరును మన పాఠశాల లాగిన్లో మనం లాగిన్ అయినాం కాబట్టి ఇక్కడ మన పాఠశాల టీచర్ అందరి పేర్లు చూపిస్తుంది. అందు నుండి ఒక యాక్టివ్ టీచర్ను ఇక్కడ నామినేట్ చేయాలి. ఇక్కడ నోట్ ఇచ్చినారు. DASF SPOC టీచర్ 1 మస్ట్ బి ఏ సోషల్ టీచర్ అయి ఉండాలి. PET టీచర్ అయి ఉండొచ్చు, లేదా తెలుగు టీచర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ మెథడ్స్. DASF SPOC టీచర్ 2 మస్ట్ బి ఏ సోషల్ టీచర్. PET ఏ టీచర్ హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్యారింగ్ అవుట్ యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ మెథడ్స్. అంటే సోషల్ టీచర్ కావచ్చు, లేదా తెలుగు టీచర్ కావచ్చు, ఇద్దరిలో ఎవరో ఒకరిని నామినేట్ చేయాలి. వీరిద్దరిలో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉంటాడో ఆ టీచర్ని మనం ఇక్కడ నామినేట్ చేయొచ్చు. మన పాఠశాల నుండి అన్ని పేర్లు ఇక్కడ కనిపిస్తాయి. మరి సోషల్ టీచర్ కానీ లేదా తెలుగు టీచర్ కానీ యాక్టివ్గా ఉండే ఇద్దరిలో ఎవరో ఒకరిని మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. సో టీచర్ని ఆప్ట్ చేసిన తర్వాత కన్ఫర్మ్ బటన్పై క్లిక్ చేయాలి. ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ అట్లీస్ట్ 2 ఆప్షన్స్ ఉంది. ఇద్దరు పేర్లు సెలెక్ట్ చేయమనుంది. ఈ విధంగా రెండో టీచర్ పేరును కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత కన్ఫర్మ్ బటన్పై క్లిక్ చేస్తే కనుక కన్ఫర్మ్ బటన్పై క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే మనం ఈ యాక్టిజన్ క్లబ్కు రిజిస్టర్ చేసుకున్నట్లయింది. ఈ విధంగా అన్ని పాఠశాలల వారు యాక్టిజన్ క్లబ్కు రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.